Hello everyone, welcome to the instructional data breakdown session for 25th September Thursday. ఒకసారి సో రేపటి అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ చార్ట్. సో దిస్ ఇస్ ఫర్ టుమారో అండ్ యా సో సో ఇది ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అయితే. సో మన ప్రీవియస్ అనాలిసిస్ అంటే మనం ఈ సెషన్ కోసం అనాలిసిస్ ఈ ఈ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైకి వచ్చి బ్రేక్అవుట్ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యేలా వెళ్తే బుల్లిష్ అనుకున్నాం. అండ్ హార్లీ ఎలియట్ వేవ్ న్యూ ట్రెండ్ అయితే తీసుకుంటుంది అనుకున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మనకు డేటా లేదు కాబట్టి బేరిష్ ప్రెడిక్షన్ కూడా ఉండింది మనకు. ఈ లైన్ కింద ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లైన్ కింద ట్రేడ్ అవుతూ ఉంటాయి, అంటే ఈ లెవెల్, ఈ పర్టికులర్ లెవెల్ 25,145 లెవెల్ కింద ప్రైస్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయ్యి ఆ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం బేరిష్ అనుకున్నాం. అండ్ ఏ లెవెల్ వరకు బేరిష్ అనుకున్నాం అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ కింద వెళ్తే లో ప్రాబిలిటీ అనుకున్నాం, ఇక్కడికి వెళ్తే అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. బట్ స్టిల్ ప్రైస్ ఏ లెవెల్లో ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చిందో ఒకసారి క్విక్గా అయితే చూద్దాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ వచ్చి చాలా బిగ్ క్యాండిల్ వచ్చింది. అండ్ తర్వాత ఎవరైనా ట్రేడ్ చేయాలనుకున్నా కూడా 1:1 1:2 అయితే ఛాన్స్ ఉండే. బట్ ఈ ట్రేడ్ మిస్ అయిన ఆర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes వదిలేయాలనుకున్న మార్కెట్కి దాని తర్వాత ఒక లాంగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ లాంగ్ ఆపర్చునిటీ చూడండి, సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ రోజు కూడా రిసీవ్ ఫ్యూ కాల్స్ అనమాట. సో పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది. సో ఇప్పుడు ఈ స్టాప్ లాస్ పెద్దగా ఉంది మనకి, అంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళందరికీ 42 పాయింట్స్ అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ అనమాట. సో మనకి ఎప్పుడు కూడా 20 పాయింట్స్ ఆ లోపు వచ్చేలా ప్రయత్నించాలి. సో ఇక్కడ లాంగ్ సిగ్నల్ ఇక్కడే వచ్చింది ఈ క్యాండిల్కి. బట్ మనం అంటే ఇది ఒక క్యాండిల్ లా కన్సిడర్ చేద్దాం మనం. సో ఈ కంప్లీట్ గా ఈ డేటానంతా ఒక క్యాండిల్ లా కన్సిడర్ చేసుకుంటే 60 పాయింట్స్ క్యాండిల్ అనమాట ఇది. ఇందులో ఫిబొనాచి చేసుకొని 50% రిట్రేస్మెంట్ లో తీసుకున్నా కూడా సో మన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్లో మనం కన్సిడర్ చేసిన అండ్ ఈ రోజు బాటమ్ స్టాప్ లాస్ పెట్టుకొని, సో దిస్ వాజ్ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్. దీని తర్వాత మార్కెట్ 1:2 మనకు ఉందా లేదా, ఈ రోజు డే హై పెట్టుకుందాం, 1:2 ఉందా లేదా తెలుస్తుంది మనకి. అండ్ ఈ లెవెల్లో మీరైతే చూడండి ప్రస్తుతానికి. సో ఇది మన స్టాప్ లాస్, ఇక్కడ మన ఎంట్రీ, ఈ యొక్క న్యూట్రల్ క్యాండిల్లో మన ఎంట్రీ. ఎందుకంటే దీనికి 50 to 60% రిట్రేస్మెంట్ ఇది వచ్చింది కాబట్టి. అండ్ మన టార్గెట్ వచ్చేసి 1:2 పైన ఉండగలగాలి. 1:2.5 ఉంది. బట్ స్టిల్ మనకి 1:2.5 తర్వాత ట్రయల్ చేయమని అయితే టెలిగ్రామ్లో అయితే చెప్పినాను. అండ్ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు చేయమని చెప్పినాను. ఆర్ ఇన్ కేస్ ఎవరైతే 1:2 మిస్ అయ్యి 1:2.5 1:1.5 దగ్గర ఎగ్జిట్ అయినా కూడా మంచి అమౌంటే జనరేట్ చేసి ఉంటారు. ఈ ట్రేడ్ అంతా మిస్ అయినా కూడా సో ట్రయల్ చేసినా కూడా 1:1.5 దగ్గర అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మన ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతుందో, అంటే ఒక ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అక్కడ న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అండ్ ఇవన్నీ కలిపితే ఒక బేరిష్ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయినాక ఒక బేరిష్ ఇనిషియేటివ్ అయితే తీసుకోవచ్చు కదా. స్టాప్ లాస్ లేనిదైతే డే హై స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ ఉందో లేదో చూద్దాం. ఈ లెవెల్లో పెట్టుకుందాం. 1:2 టార్గెట్ వస్తుందా అంటే 1:2.5 వచ్చింది. బట్ ఈ రోజు మీరు ఇది చూడండి, ఇక్కడ ఒక 1:2.25 అంటే 1:2.5 అనుకుందాం, ఎందుకంటే కింది వరకు వచ్చింది. అండ్ ఇంతకుముందు ఈ ట్రేడ్లో 1:1.5 అంటే ఒక 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం దానికి 4 times జనరేట్ చేయగలిగినాం, అంటే 4 times పాయింట్స్ని క్యాప్చర్ చేయగలిగినాం. ఇమాజిన్, అంటే ఎంత క్విక్గా ఈ అనాలిసిస్ అనేది వర్క్ అవుతుందో మీకు కూడా అర్థం అవ్వాలి. సో ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఈ కొన్ని పాయింట్స్ పోతే స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ట్రేడ్ ని కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన లెవెల్ ఎప్పుడైనా సరే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ లెవెల్కి వచ్చి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మాత్రం అండ్ కన్ఫర్మేషన్ లో బేరిష్ 1:2 తర్వాత ట్రయల్ చేయకుండా పర్లేదు, క్విక్ గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలని డిస్కస్ చేసినాం. ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసినామో అదే జరిగింది. అండ్ ఈ రోజు ఈ క్యాండిల్ లో ఫస్ట్ టైం ఇండికేటర్ ఫెయిల్ అవుతుందా అనిపించింది. బట్ స్టిల్ ఇది స్టాప్ లాస్ హంటింగ్.
ఎందుకంటే మీకు ఒక లెవెల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి చెప్తాను. సో ఎస్టర్డే వి వర్ డిస్కసింగ్ ఆన్ ఫిబొనాచి లెవెల్స్ అన్నమాట. ఆ లెవెల్ని మీకు ఒకసారి మళ్ళీ వేసి చూపిస్తాను. సో ఈ లెవెల్ నుంచి మనం ఇక్కడికి వేసినప్పుడు ఒక 0.5 రిట్రేస్మెంట్ వరకు రావచ్చు ప్రైస్ అని చెప్పినాను. మీకు ఐడియా ఉందో ఒకసారి మళ్ళీ వెళ్ళి మీరు యూట్యూబ్ వీడియో అయితే చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైతే 0.5 లెవెల్ ఉందో ఎగ్జాక్ట్గా అదే లెవెల్, ఎక్కడైతే 0.5 50% రిట్రేస్మెంట్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ వరకు వచ్చే ప్రైస్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. అండ్ నిజంగా 50 యా సో 50% కిందికి వెళ్ళి ఉంటే మాత్రం స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం అవుతుండే ఈరోజు. ఇంతకుముందు ఒకసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ 1:1 ఆర్ కొంతమందికి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి జీరో ప్రాఫిట్ జీరో లాస్ కింద అయితే క్లోజ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత ఈ రోజు వస్తుంది అనిపించింది. ఎందుకంటే హెల్తీ రిట్రేస్మెంట్ అంటే 50% అట్ ద సేమ్ టైం 60% ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ 60% ఛాన్స్ వస్తే మాత్రం సో ఈ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఏదైతే సెకండ్ వేవ్ ఉందో ఆ సెకండ్ వేవ్ లోకి ఎప్పుడు కూడా ఈ ఫోర్త్ వేవ్ ఎంటర్ అవ్వకూడదు అనమాట. మీరు వెళ్ళి గూగుల్ చేయండి, ఏఐని అడగండి ఆర్ యూట్యూబ్లో వీడియోస్ చూడండి. సో దట్ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ గురించి. సో ఇంత ప్రెడిక్ట్ చేసి చెప్పినాక కూడా ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు. సో యా 50% రిట్రేస్మెంట్. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా నేను ట్రెండ్ లైన్స్ వేసి మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మళ్ళీ మీకు క్విక్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ రోజు కూడా చూడండి ట్రెండ్ లైన్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయింది, ఏ లెవెల్లో నేను ఎందుకు ప్రైజెస్ తీసేయమని చెప్పిన అనేది మీరు క్విక్గా. సో టాప్ నుంచి వద్దాం. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ని కలపాలి కాబట్టి సో దిస్ ఇస్ మై వే. సో దట్ ఇక్కడ ఒక ఏరియాలో కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. సో మాక్సిమం మనకి విక్స్ అన్ని కవర్ అయినాయి. అండ్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్, ఇక్కడ చూసుకుంటే ఇది అండర్ త్రో, ఇది ఇక్కడ ఓవర్ త్రో అయింది. సి ప్రైస్ ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చిందో చూడండి. సో ఇక్కడ మనకి కంప్లీట్గా 3 సినారియోస్ ఉన్నాయి. ఒకటి ఫెబ్ రిట్రేస్మెంట్, ఎలియట్ వేవ్ స్ట్రక్చర్, ఫిఫ్త్ వేవ్ కోసం వస్తుంది అని చెప్పినాం, డిస్కస్ చేసినాం కదా. అట్ ద సేమ్ టైం ఒక ట్రెండ్ లైన్, ఛానల్ ట్రెండ్ లైన్. ఇన్ని పాయింట్స్ ఉన్నాక కూడా మనం ట్రేడ్ చేయకపోతే మాత్రం ట్రేడింగ్ మనకి చాలా కష్టం అవుతుంది అని అర్థం. అండ్ యా సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ నిఫ్టీ. నెక్స్ట్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ట్రేడ్ ఇచ్చిన ఈరోజు. బేసిక్గా నేను జనరల్ ఐ ఫాలో మినిమం స్క్రిప్ట్స్ అనమాట, చాలా కొన్ని ఫాలో అవుతాను అందులో. యా సో మార్నింగ్ అయితే 9:46 ఆ టైంలో అయితే హెచ్డిఎఫ్సి ట్రేడ్ అయితే నాకు కనిపించింది బేరిష్ ప్రెషర్ ఉన్నట్టు. అండ్ ఆ లెవెల్స్ కూడా మార్క్ చేసి పంపించినాను. అండ్ సి మీకు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చేసి చూపిస్తాను. ఈ లెవెల్లో ట్రేడ్ ఇచ్చిన అనుకుంటా. సో 1:2 1:3 అయితే వచ్చింది. బట్ వెన్ యూ గో టు ఆప్షన్ చార్ట్ ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆప్షన్ చార్ట్లో చూడండి ప్రైస్ ఈ ఏరియాలో నేను ఇచ్చి ఉంటాను 6.57 ఆ రీజన్లో 6.5. సో ప్రైస్ ఆప్షన్ చార్ట్లో ప్లేస్ చేయమని చెప్తా ఉంటాయి కదా నిఫ్టీలో ఇప్పుడు కూడా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఈ టైం ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో ఆప్షన్ చార్ట్లో, ఐ మీన్ సో స్పాట్లో బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి ట్రేడ్ అయితే ఇచ్చినాను. సో ఇది దీని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇలా చూసుకుంటే ఇది ఒక డిసైసివ్ మూవ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఏబీసీ స్ట్రక్చర్ లా ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఇక్కడ నుంచి చూడండి, దిస్ వాజ్ అవర్ స్టాప్ లాస్. ఇక్కడ గ్యాప్ ఉండింది, ప్రీవియస్ డే గ్యాప్. అండ్ ఈ స్టాప్ లాస్ కి 6.5 ఆర్ 7కి ఇమాజిన్ మనం 11 పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేసి ఉంటారో 950 పుట్ ఎవరైతే బై చేసి ఉంటారో ఇమాజిన్ వాళ్ళు ఒక సి ఇక్కడ వచ్చేసి ఒక ₹1, ఐ మీన్ సో ఇది లాట్ సైజ్ వచ్చి 1100 అనుకుంటాను. ఒక 1100 మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే ₹3 ఈజీగా మనం అయితే 3.5 అంటే 303 లాట్స్ కదా. సో ₹3 1 లాట్ వేసుకున్నా కూడా ఇంటూ ₹3 ₹3.5 అయితే ఇక్కడ జనరేట్ చేయగలం. అంటే 3300 3500 అయితే వచ్చింది. బట్ ఎవరైతే 11 ఆ రేంజ్ వరకు టార్గెట్ ఉందని ఊహించి ముందే పెట్టుకుంటారో సో ఇమాజిన్ వాళ్ళు ₹4 ₹4.5 అయితే జనరేట్ చేయగలిగినారు. ఇక్కడ ప్రీమియం కలెక్ట్ అయితే చేయగలిగినారు. అంటే ఇమాజిన్ అంటే 4400. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అంటే 5000 వరకు రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక 1100 పక్కన పెడితే 5000 మనకు వచ్చినట్టు. ఇక్కడ మీకు ఇక్కడ కూడా చూపిస్తాను నేను. అండ్ టెలిగ్రామ్లో కూడా చాలా క్విక్గా
టెలిగ్రామ్ యా. సో సి 11-17కి అయితే మీ ప్రాఫిట్స్ అయితే ట్రైల్ చేయండి, ఆర్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఎగ్జిట్ అయితే తీసుకోమని చెప్పినాను. సో ఉండదు కాబట్టి. అండ్ మీకు ఇక్కడ మళ్ళీ డ్రా చేసి అయితే చూపిస్తాను ట్రెండ్ లైన్. సో ఏదైతే నేను బేసిక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతాను, అండ్ అవే చాలా వరకు మనకి రిస్క్ రివార్డ్ని ఇస్తూ ఉంటుంది. సో ఈ బిగినింగ్ నుంచి అయితే ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం యా లెట్ మీ డ్రా ప్రాపర్లీ. మీరు చూడండి ఇక్కడ ఒక హెల్దీ టైం ఇచ్చింది, ఒక హెల్దీ టైం ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ లెవెల్లో ఒక హ్యామర్ వచ్చింది. మనం ఇక్కడెక్కడో ట్రెండ్ మధ్యలో హ్యామర్ చూసి న్యూట్రల్ క్యాండిల్ చూసి ఎగ్జిట్ అవుతా ఉంటారు, బట్ ఎక్కడైతే హ్యామర్ సపోర్ట్ కానీ రెసిస్టెన్సెస్ కానీ వస్తాయో అక్కడ ఒక క్లియర్ రివర్స్ డైరెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కసారి స్టిల్ ఎవరైతే ట్రైల్ చేసి ఉంటారో ఈ క్యాండిల్లో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే సపోజ్ వాళ్ళు ₹7 దగ్గర షార్ట్ చేసినా కూడా, అంటే ఆప్షన్ బై చేసినా కూడా, నాకు తెలిసి ఒక ₹10 దగ్గర అయితే వాళ్ళు ఎగ్జిట్ అయి ఉంటారు, బికాజ్ ఈ ఏరియా అంతా ₹11 అలా ప్రీమియం అయితే వచ్చి ఉంటుంది. సో నేనైతే నిఫ్టీలో డ్రా చేస్తాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఇదే డ్రా చేస్తాను. అండ్ ఇలాంటి ఐ మీన్ సో ఎప్పుడైనా నేను వేరే స్క్రిప్ట్స్ అబ్జర్వ్ చేసినా ఏం చేసినా ఇలా షేర్ చేస్తూ ఉంటాను మీకు. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో టెలిగ్రామ్కి రండి, అండ్ లైవ్ అప్డేట్స్ కూడా చూడండి. మీరు అప్పుడప్పుడు ఇండికేటర్ అప్డేట్స్ కోసం పెడతా ఉంటా కావచ్చు, బట్ అది నాయిస్లో ఫీల్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి మేము మా టీం అని పెట్టేటి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం నాయిసీ అనిపించవచ్చు. అండ్ యా, సో ఇక్కడ కూడా చూడండి 1:2 తర్వాత ఎగ్జిట్ అవ్వమని చెప్పినాను, అండ్ ట్రైలింగ్ యువర్ ప్రాఫిట్స్ అని కూడా చెప్పినాను నిఫ్టీలో. యా, సో ఈ లెవెల్స్ లోనే ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అవగానే, సో ఈ రోజు ఏదైతే ఉందో నిఫ్టీ టూ వేస్ లో వర్క్ అయింది. ఇన్ కేస్ 2 వేస్ లో వర్క్ అవ్వకుండా ఎవరైతే సింగిల్ డైరెక్షన్ చేసినా కూడా వాళ్ళకైతే వర్క్ అయింది. అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి కూడా వర్క్ అయింది. ఒకసారి రేపటి డేటాని ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం. సో బిఫోర్ ప్లాటింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డేటా ఎలా ఉందో ఒకసారి అయితే క్విక్ గా చెక్ చేసుకుందాం. సో ఫర్ దట్ నేను ఒక 3 to 4 డేస్ డేటాని అయితే కంపేర్ చేసి చూస్తాను. అండ్ యా, సో డేటా వైజ్ క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. వీళ్ళు చాలా క్లియర్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, అండ్ వీళ్ళ పొజిషన్స్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో వీళ్ళ ఒక అండ్ ప్రోస్ వచ్చేసి కూడా బేరిష్ ఉన్నారు. డిఐఎస్ జనరల్లీ వి డోంట్ కన్సిడర్ దెన్, బట్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో ఈ ఈ ఏదైతే ఈ డేటా ఉందో ఇదంతా పర్ఫెక్టా అంటే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ ని కానీ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు క్లయింట్స్ ఆర్ క్లియర్, వాళ్ళు బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఆర్ ఒక మోడరేట్ బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ క్వాంటిటీ అయితే హెడ్జ్ చేసి అయితే ఉంది, అండ్ వాళ్ళు డైరెక్ట్ కంప్లీట్ బేరిష్ అయితే లేరు. సో మేజర్ క్వాంటిటీ వాళ్ళదైతే హెడ్జ్ చేసి ఉంది. సో వాళ్ళు ఒక డైరెక్షనల్ ఒక లెవెల్కి వెళ్ళగానే వాళ్ళు ఒక డైరెక్షనల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ప్రోస్ చెప్పాలంటే నిజంగా అగ్రెసివ్ బేరిష్ అయితే ఉన్నారు వీళ్ళు. క్లయింట్స్ ఎలా అయితే కంప్లీట్ బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ప్రోస్ సేమ్ వేలో ఒక అగ్రెసివ్ బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ డేటా అంతా ట్రస్ట్ చేయొచ్చు అంటే, ఈ డేటాని కాకపోతే ఇంకా మనం ఏం ట్రస్ట్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైస్ యాక్షన్ ఇన్ మాస్టర్, సో ఒకసారి చార్ట్ వేసి చూద్దాం. సో ఇక్కడ వీళ్ళ వ్యూని తీసుకున్నట్లయితే క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రోస్ బేరిష్ ఉన్నారు. బట్ స్టిల్ నిజంగా ఈ డేటా చూసి భయపడాలంటే అవసరం లేదు ఎవరైతే, ఎందుకంటే మనం 2 వేస్ లో ప్రిపేర్ అయి ఉంటాం. అండ్ సో దిస్ ఈస్ ఫర్ థర్స్డే మీ అనాలిసిస్ అంతా. బట్ ఎలియేటివ్ స్ట్రక్చర్ ప్రకారం నాకు ఈ లెవెల్ ఏదైతే ఉందో, అంటే ఈ లెవెల్లో ఈ ఈ ప్రైస్ ఈ క్యాండిల్ లోపలికి అయితే రావద్దు అనమాట. వస్తే మాత్రం ఏంటంటే ఎలియేటివ్ డైనమిక్ గా మారిపోతుంది. అప్పుడు మళ్ళీ నేనైతే బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆర్ ఫేక్ బ్రేక్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్లో. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే రేపు నా అనాలిసిస్ ఫాలో అవ్వకండి, బికాస్ కొంత అన్సర్టినిటీ ఉంది. ఎప్పుడైతే ఎడ్జ్ పైన ఉంటామో అది డిఫికల్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇండికేటర్ చూస్తా ఉంటే లోవర్ లోస్ చేస్తా, సారీ స్పాట్ చూస్తే లోవర్ లోస్ చేస్తా ఉంది, అండ్ ఇండికేటర్ చూస్తే హైయర్ హైస్ చేస్తా ఉంది. అంటే సో ఒక
ఈ డైవర్జెన్స్ అంతా ఒక బేరిస్లో బుల్లిష్నెస్ కన్వర్ట్ అవ్వడానికి డైవర్జెన్సెస్ అన్నమాట. సో ఈ డైవర్జెన్సెస్ మీకు అర్థం కాకుండా ఒకసారి యూట్యూబ్లో అయితే చూడండి ఆర్ ఏఐని అడగండి సో దట్ మీకు ఐడియా వస్తుంది బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి బేరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటి అని. అండ్ ఆర్ఎస్ఐలో ఇండికేటర్లో మీరు ఇవి ఎనేబుల్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. బట్ స్టిల్ నేను మాన్యువల్గానే ఫాలో అవుతాను, ఆటోమేషన్ని ఫాలో అవ్వను. బిట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ గై లైక్ అలా అనమాట. సో అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో నాకు మేజర్గా అనిపిస్తుంది. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎల్ఏటివ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఒకసారి నేను ఓఐ కూడా చూస్తాను సమ్ టైమ్స్. అండ్ ఈ ఓఐ ఏదైతే ఉందో 25,000 దగ్గర మేజర్ క్వాంటిటీ అయితే ఉంది ఇక్కడ 25,000 దగ్గర. అండ్ మీకు ఒకసారి క్విక్గా అర్థం అవడానికి జియూఐ బాగుంటుంది, ఇది ఐ చాట్స్. సో ఇక్కడ చూసుకున్నా కూడా 25,000 దగ్గర మేజర్ స్ట్రాంగ్ బిల్డప్ అయితే ఉంది. సో ఇవి కూడా అబ్జర్వ్ చేయండి మీరు. అండ్ వై కూడా అవసరం బేసిక్గా ఎప్పుడైతే సింపుల్ థియరీ మనం బేసిక్స్ ఫాలో అవుతామో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సో ఈ లెవెల్ క్రూషియల్గా ఉంటుంది. ఇన్ కేస్ బేరిస్ డేటా ఉంది, బేరిస్ ట్రేడ్ చేయనంటే బేరిస్ ట్రేడ్ కూడా చేస్తాను. బట్ స్టిల్ నేను ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయితే తప్ప బేరిష్కి అయితే వెళ్ళాను, ఈవెన్ దో డేటా బేరిష్ ఉన్నా కూడా. అండ్ రేపు మీకు నిజంగా కన్ఫ్యూజింగ్గా ఉంటే నీ నాట్ టు ఫాలో మై అనాలిసిస్, బికాస్ నేను చేసిన బ్యాక్ టెస్ట్ ప్రకారం ఆర్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ట్రెండ్ స్విచ్చింగ్స్ లెవెల్ ప్రకారం నేను చెప్తున్నాను. సో యా, సో ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ రోజు లాగా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందకి వెళ్తా ఉంటే అప్పుడు నేను ఈ లెవెల్లో 1:2 ఆర్ 1:3 రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతూ మీడియం ప్రాబిలిటీ ట్రెండ్గా అయితే కన్సిడర్ చేస్తాను. అండ్ బుల్లిష్నెస్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాను అంటే ఈ లెవెల్ పాస్ అయినాక, అంటే సర్టెన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే రేపు మార్కెట్కి వదిలేస్తాను. అండ్ నాకు యా, సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి ఆర్ ఈ లెవెల్లో ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తుందో ప్రైస్, అప్పుడు మాత్రం 1:2 1:3 రిస్క్ రివార్డ్ని నేను మీడియం ప్రాబిలిటీగానే చూస్తాను. స్టిల్ నాకు రేపు హై ప్రాబిలిటీ ట్రేడ్స్ అనేది కనిపించట్లేదు బికాస్ ఆఫ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మై బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్. సో ఏది చేసినా మీడియం ప్రాబిలిటీ రేపు. అండ్ లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ అంటే ఎక్కడైతే నేను స్ట్రాంగ్ లైన్స్ కాకుండా లైటర్ లైన్స్ మీకు ప్లేస్ చేశానో అవన్నీ లో ప్రాబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియోస్. ఇన్ కేస్ రేపు ట్రేడింగ్ వదిలేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎలాగూ పొజిషనల్గా కొన్ని ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ స్టిల్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మీకు ఈ అనాలిసిస్ కొంచెం హెడ్ఏక్ అనిపించిన ఆర్ ఈ లెవెల్ ఎందుకు స్టాండర్డ్గా చెప్తున్నారు అనిపించిన కొంత బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఇన్ కేస్ అది అర్థం కాకుండా వదిలేయండి. రేపు అనాలిసిస్ మీకు నేను చెప్పే అనాలిసిస్ కొంచెం ఇబ్బందిగా వచ్చినా కూడా నీ నాట్ టు ఫాలో, బికాజ్ ఒక ఎడ్జ్ పైన అయితే ఉంది మార్కెట్. యా, సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఫర్ థర్స్డే 25th సెప్టెంబర్. అండ్ ఎవరైతే వీడియో ఉన్నారో వాళ్ళు ఫుల్గా చూడండి సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఈవెన్చువల్గా సేమ్ లెవెల్స్ మీకు ఎలా ప్రిడిక్ట్ చేయాలో, ప్యాటర్న్స్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో, స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ యా, సో థ్యాంక్స్ గైస్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.